నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ తమకు వద్దని చెప్పేసి కువైట్ లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులు కువైట్ దేశాన్ని వదిలి వెళ్లిపోతూ ఉన్నారు. దీనికి ఉదాహరణకు మనం చూసుకుంటే తాజాగా విడుదలైన నివేదిక ఏదైతే ఉందో సంచలన విషయాలు తెలుపుతూ ఉంది. వివరాల్లోకి వెళితే 2024 చివరి నాటికి కువైట్ లోని గృహ కార్మికుల మొత్తం కువైట్ లోని ప్రవాస శ్రామిక శక్తిలో దాదాపు 24.9% మంది ఉన్నారు. సెంట్రల్ స్టాటికల్ అడ్మినిస్ట్రేషన్ డేటా ప్రకారం వారి యొక్క సంఖ్య దాదాపు 7,36,000కు చేరుకుంది. 2023తో పోలిస్తే 6.4% తగ్గారని చెప్పి ఈ సమయంలో కువైట్ లో 2023లో 7,86,000 మంది గృహ కార్మికులు ఉంటే ప్రస్తుతం వారి యొక్క సంఖ్య 50,000కు తగ్గి 7,36,000కు చేరుకుందని చెప్పేసి నివేదిక తెలిపింది. అలాగే కువైట్ మొత్తం గృహ కార్మికులలో మనం చూసుకుంటే దాదాపు 4,10,000 మంది కువైట్ లోని ఇళ్లలో పనిచేస్తూ ఉంటే 3,26,000 మంది ప్రవాస పురుషులు కువైట్ లో పనిచేస్తూ ఉన్నారు. అందులో కూడా భారతదేశం అగ్రస్థానంలో కొనసాగుతూ ఉంది. మొత్తం గృహ కార్మికులలో దాదాపు 42.1% మంది భారతీయ గృహ కార్మికులు ఉన్నారు. తర్వాతి స్థానంలో ఫిలిప్పీన్స్ 18.7% మంది ఉన్నారు. భారతదేశం, ఫిలిప్పీన్స్, శ్రీలంక మరియు బంగ్లాదేశ్ 4 దేశాల నుంచి మనం చూసుకుంటే దాదాపు 90.4% మంది కువైట్ లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారు. దాదాపు ప్రతి 100 మందిలో 90 మంది మనం చూసుకుంటే ఇండియా, ఫిలిప్పీన్స్, శ్రీలంక, బంగ్లాదేశ్ కు సంబంధించిన గృహ కార్మికులు కువైట్ లోని ఇళ్లలో పనిచేస్తూ ఉంటే ప్రతి 10 మందిలో 4 నుంచి 5 మంది భారతీయ గృహ కార్మికులు కువైట్ లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.